ఊరికే జరుగుతాడే. ఈ కుక్కల భాస్కర్ కుమార్ అన్న ఉంటారా? మోసం చేస్తారా నీకు? భాస్కర్ కుమార్ అన్న. నేను కుక్కల భాస్కర్ మాట్లాడతాడా? చెప్పు భాస్కర్. ఏం జరుగుతుంది అది కడపలో? గుణ ఎవరో కొట్టారంట. అన్న వచ్చినాక చూస్తామన్నారటనే. అన్న వచ్చినాక ఏం బీకినారు? అసలే ఆర్టీఓ మ్యాటర్ పెద్ద గొడవగా ఉండాలి. పైగా ఆడ చిన్న ఇన్స్పెక్టర్, అందుకే కొన్నాళ్ళు ఆగుదామని. రామాయణం చెప్పొద్దు, తిక్క కథలు చెప్పాకుని. నేను చెప్పేది కొంచెం. నువ్వు కొడితే తప్పు, నేను కొడితే ఇప్పుడు ఆయన ఎవడు కొట్టినా మన మీదకి వస్తుంది భాస్కర్. వద్దు. మా పిల్లోళ్ళ చేత కనిపిస్తే పిల్లోళ్ళంటే నేను పెంచుకునే కుక్కలు మావా. నువ్వేనా జగను? ఏమిరా గుణాన్ని కొట్టేద్దామో గాని వారు. గుణ ఎవరో తెలిసినా నీకు? మల్లన్న తమ్ముడు. మల్లన్న దలుచుకుంటే కడపలో ఏం చేశాడో తెలుసురా? తెలియదా? అబ్బా ఏమి బుద్ధిరాడు ఈడు. నేను ఎంగిలి చేత్తో కొట్ట కుర్తిని గమ్మునుంటే ఎక్స్ట్రాలు చేస్తావరా? ఇప్పుడు చూడరా ఏమైతుందో నీ గతి. ఏమిరా ఇది? అన్న దెబ్బ దెబ్బ ఊరికి వాణి గడిచిరమ్మంటే పార్టీ మార్చి వాణి కాడ తోకలు ఊపుతున్నాయి. 6 అడుగుల పొడుగు ఉన్నాడు. కర్సనికి యాది దొరకలేదా మీకు? కాళ్ళుంటాయి, చేతులుంటాయి. యాది ఇష్టమైతే కొరుక్కొని తినండి. ఇట్లా గాడి లెక్క అరుస్తాడా? ఏమి వినాలేదేమే? చెవులు మూసుకపోయినాయా మీకు? ఎందుకురా అరుస్తున్నావు? కరవు. ఎందుకంటే కుక్కలకి మంచోళ్ళు ఎవరో తెలుసు. కనీసం నువ్వైనా నా పరువు కాపాడినావే. బాగా 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 చూడండి. నిన్న పుట్టిన దానికి ఉన్న విశ్వాసం మీకు లేకపోయినే. అయ్యో 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 ఇది కూడా పోతాడే. అయ్యో 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 పొట్టిగా ఉండాలని ఒంగోలు గుడిక పాలు పట్టాను కదా నీకు. నీ పేరు ఇంకా కుక్క భాస్కర్ కాదు, ఉత్త భాస్కర్. వస్తా. ఆగండి, యాడికి పోతున్నారు? మీ నాయన నిడిచిపెట్టిపోతారా? ఇంత జరిగినా నువ్వు సీన్లోకి ఎంటర్ కాలేదేందన్నా? అదే నా క్యారెక్టర్. అర్థం కాలేదన్నా. నేను దిగితే ఈయనెవడు మోసుకుపోయేది. అది సరే, జీపులో అంత చోటున్నా నా ఆటోలో ఎందుకు వచ్చినావు? డాక్టర్కి 1000 రూపాయలు ఇవ్వడం కంటే నీకు 50 రూపాయలు ఇవ్వడమే బెటర్. హలో అన్నా, ఏమైనది భాస్కర్? ఏం కాలేదన్నా. ఈ గొడవలో పిల్లలను పోగొట్టుకుంటునే. నేను అప్పుడే చెప్పిన గుణానే కుమ్మేసినాడు వద్దు అని. నువ్వేమన్నావు? మన కాడ కుక్కలుండగా భయం ఎందుకు, అవి చూసుకుంటాయని చెప్పినావు. ఇప్పుడేమైనాదే? పెండ్లి పెటాకులు లేనోని కుక్కల్నే పిల్లలుగా పెంచుకుంటేనే పాలు అయినాయో లేదో. పెద్ద పిల్లలు నన్ను వెనకే పొట్టు పొడిచినారు. కానీ పొట్టిది నన్ను గుండెల్లో చంపుతుంటాడే అన్నా. అది పుట్టినప్పుడే నన్ను కోరికనికి వచ్చిందన్నా. అది అప్పుడే కుక్క బుద్ధి చూపించినది, నీ బుర్రకెక్కలే. అవునన్నా. ఏమబ్బా నా బతికి ఇట్లయిపోయినది. పొట్టి పిల్లకు ప్రేమ లేకుండా భయం కూడా లేకుండా పోయినే. ఏంది భయం? కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుందావా భాస్కర్? అట్నేలేనా. మనం ఎంతవరకు ఏమనుకుంటున్నావు? ఏమోనబ్బా, గుళ్ళో పంతుల్ని, తెలుగు మాస్టర్ని, పాత గుడ్డలకు బకెట్లు అమ్మేవాడిని. ఈ టైప్ సాఫ్ట్ క్యారెక్టర్స్ అందరిని కొట్టి రౌడీగా డెవలప్ అయ్యాం. ఒకడు నుంచో వచ్చి కరెక్ట్ గా సెంటర్ లో కొట్టినాడు. ఆటికి తెలిసింది హీరో అంటే మనోడు కాదు, నుంచో వచ్చిన ఆడే అని. ఆటికి చాలా మంచి టైమింగ్ సెన్స్ ఉంది. ఒకే దెబ్బ అన్ని ఆడి పక్కకు పోయినాయి. విశ్వాసం లేని కుక్కలో అంతా నా తలరాత. అన్నా అన్న చూడన్నా, ఎవరు ఎంత మాట అన్నావన్నా, విశ్వాసం లేని కుక్కలని. భాస్కర్, ఇప్పటికీ నీకు ఇంకా బుద్ధి రాలే.
గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే కల్తీ లేని పాలు దొరుకుతాయని దానికి తెలిసినట్టుండాది. అందుకని పాలు నాకేసి బన్ను పీక్కుపోదామని వచ్చినట్టుండాది. మరీ ఇంత బకరావేందిరా నువ్వు? ఆ? హే! అంత ప్లాన్ వేసుకొచ్చినా ఎప్పుడు చూడు అదే ధ్యాస. అయ్యో కత్తి, ఇప్పుడు ఏం చేయాలా? అయ్యో అయ్యో నా తీసేసిన సరిపెట్టేస్తా.